మనకి మన కంపెనీ ఒక దైవంతో సమానం. దేవుణ్ణి ఎంత భక్తితో ఆరాధిస్తామో మన పనిని కూడా అంతే భక్తితో ఆరాధిస్తూ చేయాలి. మా ఆఫీసులో విషయాలని చెప్పాను. ఏదో ఒక రోజు మా బాస్ కి స్టాఫ్ మొత్తం దొరికిపోతారు అన్నాను. అలా చెప్పానో లేదు, ఇలా మా బాస్ కి దొరికిపోయారేంటి? నీకు రక్త సింధూరం పెడతాను. ఇందాక గదిలో నుంచి వస్తుంటే వేలికి డోర్ తగిలింది, కొంచెం బ్లడ్ వచ్చింది. నాకు పిచ్చెక్కిపోతుంది అమూల్య. అమూల్య, అమూల్య, అంటే అమూల్య వచ్చేసింది. త్రివేంద్రం నుంచి అమూల్య వచ్చేసింది. అమూల్య వచ్చేసింది. అమూల్య ఇంటికి వెళ్తున్నట్టుంది. అమూల్య, అమూల్య, ఆటో ఆటో అమూల్య, అమూల్య, అమ్మయ్యా, భగవంతుడా, నాకు పెద్ద టెన్షన్ తీరిపోయిందయ్యా. నా అమూల్యాన్ని మళ్ళీ నా దగ్గరికి తిరిగి రప్పించేసా. వీడెవడు నడు రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాడు మెంట్లోలాగా? రేయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? నేను నెత్తి మీద పెట్టుకోవడం కాదురా, నువ్వు నెత్తి మీద పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నావా? మనుషుల మీద నుంచి కారు పోనిస్తావా ఇడియట్? ఏంట్రా నోరు జారుతున్నావు? ఏం చేస్తారో నువ్వు? ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా షర్ట్ పట్టుకుంటావా నువ్వు? రేయ్, ఏయ్! నిన్నేం చేస్తానో చూడరా? ఏంటా నువ్వు చేసేది? రేయ్, నిన్ను వదలండి. నిన్ను రేయ్, రేయ్, వదలండి. రేయ్, నిన్ను. రేయ్, నిన్ను. వదలండి. రేయ్, 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 వదలండి. ఏయ్, ఆగండి, ఆగండి. ఏయ్, ఆగండి, ఆగండి. ఏంటి గొడవ ఏంటి?
ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడండి సార్, వీడు నన్ను యాక్సిడెంట్ చేయబోయాడా? లేదు సార్, నేను దూరంగానే కారు ఆపాను. ఇతనే రోడ్డు మీద అడ్డంగా ఉన్నాడు. నిన్నేం యాక్సిడెంట్ చేయలేదు కదా, దానికెందుకు అంత గొడవ పడుతున్నావు? చొక్కాలు పట్టుకుని కొట్టుకుంటున్నారేంటయ్యా? ఏ, నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? నువ్వు పుడింగి అనుకుంటున్నావా? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రారా చూసుకుందాం. ఎవరో చూసుకున్నా. ఏయ్, ఆగండయ్యా. ఏయ్, ఆగండి. చెప్పేది వినండి. ఆగండయ్యా. ఏయ్, ఆగండి. ఏయ్, చెప్పేది వినండయ్యా. ఆగండి. ఆగండి. నా మాట వినండి. నరేంద్ర నిన్ను చూసి ఎన్నెళ్ళైందిరా నేను చూసి. అసలు ఏమైపోయావరా? కనీసం ఒక ఫోన్ కూడా లేదు. మధ్యలో ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్ళానురా, అందుకే ఫోన్ కూడా చేయలేకపోయాను. ఓహో, మీ ఇద్దరు ఫ్రెండ్సా బాబు? మమ్మల్ని ఫూల్స్ చేశారు కదయ్యా. మనిద్దరం కలిసామంటే ఏదో ఒక థ్రిల్ ఉంటుంది. థ్రిల్ ఉండాల్సిందే కదా. ఆ, ఇప్పుడు వీళ్ళందరినీ థ్రిల్ చేశాం. వీళ్ళందరూ కూడా మన ఇద్దరి గురించి ఈవినింగ్ వరకు ఆలోచిస్తూనే ఉంటారు. అవునరా. ఆ, సరే పద, మనం వెంటనే వెళ్ళి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పద. దా. రే పార్థు, నీ గుర్తుందా మన కాలేజీలో రాజీ అనే అమ్మాయి నిన్ను తెగ ప్రేమిస్తూ ఉండేది. ఒకసారి ఎవరో రిక్వెస్ట్ తో ఆ అమ్మాయిని డ్రాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్యలో ఏదో పని మీద బైక్ దిగినప్పుడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. అప్పుడు అది కాలేజ్లో పెద్ద జోక్ అయిపోయింది. గుర్తుందా నీకు? ఇప్పుడు కూడా ట్రివేండ్రం ఎయిర్పోర్ట్ లో అలాగే మీ భార్యను కూడా మర్చిపోయావు. రేయ్, అక్కడ నిన్ను రాజుని ప్రేమించేవాడు కాదురా. నా బైక్ మీద రాజు కూర్చుందన్న సంగతి మర్చిపోయానా? కానీ ఇక్కడ అలా కాదు. నా భార్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా. అలాంటి భార్య ఎయిర్పోర్ట్లో మిస్ అయ్యేసరికి చాలా కంగారు పడ్డాన్రా. అసలు పెళ్ళే ఇష్టం లేదన్నా నువ్వు పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత డ్రైవర్స్ ఇద్దామనుకున్న వాడివి అమ్మాయి నచ్చి ఆ అమ్మాయినే ప్రేమిస్తూ ఉండడం, మీ ఇద్దరూ సంతోషంగా హనీమూన్ జరుపుకోవాలనుకున్న టైంలో ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్లో కనపడకుండా పోవడం, తిరిగి మళ్ళీ ఇక్కడే అమ్మాయి కనిపించడం. నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్నో ట్విస్టులతో చాలా మలుపు తిరిగిందిరా. అసలు ప్రేమ పెళ్లి మీద ఎలాంటి మంచి అభిప్రాయం లేని నిన్ను ఇలా మార్చిందంటే నిజంగా ఆ అమ్మాయి చాలా గ్రేట్ రా. నా భార్య నా జీవితంలోకి రాకముందు నా జీవితం ఎలా వెళ్లేదో నాకే తెలీదు. అలాగే పెళ్ళయ్య కూడా పాత జీవితాన్ని కంటిన్యూ చేశాను. కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వంతో నన్ను చాలా చక్కగా మార్చుకుంది. నాకున్న మందు, సిగరెట్టు, ఇంకా నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మాన్పించేసింది. అన్నిటినీ ఒక్కొక్కటిగా దూరం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే నా భార్య నా లైఫ్లోకి రాకముందు నేను మనిషిని కాదురా, తనొచ్చాకే నేను మనిషినయ్యాను. రే, అప్పుడప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, వాడి లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ ఇప్పుడు నిన్ను చూశాక చాలా సంతోషంగా ఉందిరా. రేపు నాది నా భార్యది పెళ్లి రోజు. రే, కలిసినప్పటి నుంచి చూస్తున్నాను నా భార్య అంటున్నావు, కానీ నీ భార్యకు పేరు లేదారా? తన పేరు, ఇంటి పేరు, 4 దేవతల పేర్లతో కలిపి చాలా పెద్ద పేరుగా ఉంటుందిరా. కానీ నేను మాత్రం ముద్దుగా అమ్మని పిలుచుకుంటాను. రేపు మాది పెళ్లి రోజు, నువ్వు రావాలి. మా పెళ్లి రోజుకి గెస్ట్ నువ్వే. వస్తాన్రా, తప్పకుండా వస్తాను. నీకోసం కాకపోయినా ఈ బ్యాడ్ బాయ్ని గుడ్ బాయ్గా మార్చిన మీ అమ్ముని చూడ్డం కోసమైనా ఖచ్చితంగా వస్తాను. సరే, అక్కడ నీకోసం నీ అమ్ము వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వేమో ఇక్కడున్నావు. త్వరగా ఇంటికి వెళ్ళు.
సరేరా, రేపు మాత్రం నువ్వు మర్చిపోకు, తప్పకుండా ఇంటికి రావాలి. తప్పకుండా వస్తాను. ఉంటానురా, బాయ్. బాయ్. అమ్మయ్యా, అమూల్య వచ్చేసింది. ఈ పాటికి అమ్మతో తెగ డిస్కస్ చేసేస్తుంటుంది. త్రివేంద్రంలో ఎలా మిస్ అయింది కూడా చెప్పుంటుంది. అమ్మో, ఇంక మేము హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాం. మా హనీమూన్కి ఇంట్లోనే. ఇప్పుడు నేను అమ్మాంతం వెళ్ళి అమ్మ చూడకుండా అమూల్యని వెనక నుండి గట్టిగా పట్టుకోవాలి. అమూల్య ఎంత బెట్టి చేసినా వదలను. వచ్చేస్తున్నాను అమూల్య, వస్తున్నా. అమ్మో, 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 అమ్మో. అమ్మ అమ్మ అనబోయి అమ్ము అమ్ము అంటున్నాడు. పాపం వీడు అమూల్యని ఎంత ఇష్టపడుతున్నాడు. రే పార్దు, అమ్మా, అమూల్యని పిలువమ్మా. అమూల్యని పిలవడం ఏంట్రా? అమూల్య వచ్చేసింది కదా. అమూల్య రావడం ఏంటి? నేను అమూల్యని పిలవడం ఏంటి? ఓహో, నీకు కూడా కనపడలేదా? అయితే డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి అమూల్యం తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడకో. బయటికి రావడానికి మాకు ఒక అరగంట వరకు టైం పడుతుంది. అరే పార్దు, ఆగరా. ఏంటమ్మా? అరగంట నుండి నేను హాల్లోనే ఉన్నాను. అమూల్య రావడం ఏంటి? బెడ్రూంలోకి వెళ్ళడం ఏంటి? ఏంట్రా, ఏమైంది నీకు? అంటే అమూల్య రాలేదా? ఏది రాలేదే? నువ్వు సరిగ్గా చూసావా? నేను ఇంట్లోనే ఉన్నాన్రా. అమూల్య రాలేదు. నాకు తెలియకుండానే త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో మాయమైపోయింది. అలాగే నీకు తెలియకుండానే అమూల్య ఇంట్లోకి వచ్చేసిందేమోనమ్మా. నేనెళ్ళి గదులన్నీ చెక్ చేసి వస్తాను. అమ్మా, అమూల్య లేదేంటమ్మా? నేను చెప్పేది కూడా అదే కదా. అమ్మా, తను నాకు దారిలో కనిపించిందమ్మా. ఆటో ఎక్కింది. నేనెంత పిలిచినా వినిపించుకోకుండా ఆటో వెళ్ళిపోయింది. సరే, ఇంటికే కదా వెళ్తుందని నేను ఊరుకున్నాను. తీరా ఇంటికొచ్చి చూస్తే అమూల్య రాలేదేంటమ్మా? భానుమతి, రామకృష్ణ ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో. ఫోన్ చేసి కనుక్కుంటానుండు. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. వాళ్ళు ఫోన్ కలవడం లేదురా. ఒక పని చేస్తానమ్మా, వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న అతను నాకు తెలిసిన అతనే. అతనికి ఫోన్ చేసి కనుక్కుంటానండు. ఏంట్రా పార్దు, ఏమన్నారు? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎప్పుడు వెళ్ళిపోయారటమ్మా. వెళ్ళిపోయారా? ఊరికేమైనా వెళ్ళారా? లేదమ్మా, ఎక్కడే కేసర్ సైడ్ ఎక్కడ ఉంటున్నారట. అమూల్య విషయంలో ఈ మిస్టరీ ఏంట్రా?
అది నాకు అర్థం కావడం లేదమ్మా. అమూల్య ఎక్కడికైనా వెళ్ళిందేమో, ఈవినింగ్ వరకు చూద్దాం వస్తుందేమో. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అక్కడేమో సడన్ గా కనబడకుండా పోవడం ఏంటి, ఇక్కడేమో సడన్ గా కనపడి ఇంటికి రాకపోవడం ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు పార్థు. పార్దు, ఏంట్రా హనీమూన్ నుంచి అప్పుడే వచ్చేసావు? అంత స్పీడుగా హనీమూన్ ఫినిష్ చేసుకుని వచ్చిన జంటని మిమ్మల్నే చూస్తున్నాన్రా. ఇంతకీ అమూల్య ఎక్కడ్రా? అడుగుతుంది నిన్నేరా. అమూల్య ఎక్కడా? అమూల్య, అమూల్య, అమూల్య లేదు. అమూల్య లేదా? ఎక్కడికి వెళ్ళింది? అది వాళ్ళ అమ్మా నాన్నకు ఒంట్లో బాగోపోతే వాళ్ళ ఊరెళ్ళింది. అందుకేనా హనీమూన్ నుండి వెంటనే వచ్చారు? సరే సరే. వీడి ఫేస్ ఎక్స్ప్రెషన్ కి వీడు చెప్తున్న దానికి సింక్ అవడం లేదే. చూద్దాం, ఏం జరిగినా ఎలా జరిగినా ఎప్పటికైనా నాకు తెలియాల్సిందే కదా. ఏంటమ్మా అలా చూస్తున్నా? ఆ దేవుడు చాలా గొప్పవాడమ్మా. మనమేం మర్చిపోయినా ఏదో విధంగా ఆయన గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆ తాళ్ళని మెళ్ళో పడి రేపటికి 2 సంవత్సరాలయింది. రేపు నీ పెళ్లి రోజున్న విషయం మనం అందరం మర్చిపోయినా నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం మాత్రం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ తాళిబొట్టు ఆ దీపానికి ఎందుకు తగులుకుందో తెలుసామ్మా? ఇక నుండి అది నీ మెళ్ళో అవసరం లేదని చెప్పడానికి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ మెళ్ళో ఆ తాళి అవసరం లేదమ్మా. దాన్నింక తీసి ఆ దేవుడి దగ్గరే పెట్టు.
మాట్లాడుతున్నావమ్మా? మెడలో మంగళసూత్రం అవసరం లేకపోవడం ఏంటమ్మా? పార్థు గారి క్షేమం కోసం ఇది నా మెళ్ళో ఉండాలి కదమ్మా. ఇది ఆయన నా మెళ్ళో కట్టిన తాళి. ఆ తాళే కదమ్మా నీ జీవితాన్ని నాశనం చేసింది. చూడమ్మా, ఈ డబ్బున్న వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? డబ్బున్న వాళ్ళు ముందు ఆస్తుల్ని అంతస్తుల్ని ప్రేమిస్తారు, ఆ తర్వాతే మనుషులు ప్రేమించడం మొదలు పెడతారు. కానీ మధ్యతరగతి వాళ్ళు ముందు మనుషుల్ని మనసుల్ని ప్రేమిస్తారు, ఆ తర్వాతే ఆస్తి అంతస్తుల గురించి ఆలోచిస్తారు. నువ్వు నీ మెట్టినళ్ళు వదిలి ఎన్ని రోజులైంది? నువ్వు ఎంతో అభిమానంగా చూసే నీ అత్తింటి వాళ్ళు ఒక్కరోజైనా నిన్ను చూడ్డానికి వచ్చారా? కనీసం తిరిగి వాళ్ళింటికి తీసుకెళ్లడానికైనా వచ్చారా? లేదు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటావు. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మన జీవితం బాగుంటుంది గాని మన గురించి ఆలోచన కూడా లేని వాళ్ళని అభిమానించటం కరెక్ట్ కాదమ్మా. అదంత మంచిది కాదు. నీ జీవితంలో జరిగిన గతం గురించి మర్చిపోమ్మా. నీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు. ఒక తల్లిగా బిడ్డ క్షేమం గురించి ఆలోచించి ఇలా చెప్తున్నాను. మెళ్ళో ఆ తాళి తీసేయమ్మా. చెవిలో నుంచి రక్తం రావడం చూసుండవు. ఆ టేస్ట్ ఇప్పుడు చూపిస్తాను వదినా, చూపిస్తాను.